సెన్సార్ ఫిక్స్ చేసేటప్పుడు ఏంటంటే మీకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి, ఇక్కడ అప్ అని చెప్పేసి ఉంది కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్సీతో. మన చాలా ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడదాం. అదేంటంటే చాలా కార్స్ రీసెంట్ డేస్లో మనకి రివర్స్ పార్కింగ్ సెన్సార్తో అయితే వస్తున్నాయి, రివర్స్ పార్కింగ్ కెమెరాస్తో అయితే వస్తున్నాయి అనమాట. ఓల్డ్ కార్స్ కొన్ని ఉంటాయి, వాటికైతే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉండవు, కాబట్టి మీకు డ్రైవింగ్లో కాస్త ఇబ్బంది అవుద్ది. అటువంటి పరిస్థితుల నుంచి తెరలేపడానికి సో యూనివర్సల్గా ఉండేటటువంటి రివర్స్ పార్కింగ్ సెన్సార్ జస్ట్ 560 రూపీస్తో అయితే నేను కొనడం జరిగిందనమాట. 580 రూపీస్ అయితే అయ్యింది. సో ఈ 580 రూపీస్తో కొన్నటువంటి రివర్స్ పార్కింగ్ సెన్సార్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి ఏంటి సంగతి అనేది వీడియోలో అయితే డీటెయిల్గా చూసేద్దాం రండి. ఇదిగోండి, అమెజాన్లో నేను రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఆర్డర్ చేశాను అనమాట. వచ్చినటువంటి ప్యాకెట్ అయితే ఈ విధంగా ఉంది. నాకు మొత్తం ప్రైస్ అయితే 584 రూపాయలు అయితే పడిందండి. ఫ్రెండ్స్, బాక్స్ మీద ఫ్యాబ్టెక్ అనేటటువంటి బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంది. బాక్స్ లోపల ఏ మెటీరియల్ ఉన్నదో ఒకసారి అయితే చూసేద్దాం. బాక్స్ లోపల వైర్లు అయితే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కదా. వైర్లను చూసి అయితే ఏమాత్రం కంగారు పడకండి, తుల్లు పడకండి. సో చాలా సింపుల్గా అయితే ఇన్స్టాల్ చేసేయచ్చు అనమాట దీన్ని కార్కి మనం. మరి ఇటువంటి డివైస్ కొనేటప్పుడు మాన్యువల్ అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా. ఈ మాన్యువల్ అంతా కూడా నేను చక్కగా చదివి ఏ విధంగా ఇన్స్టాల్ చేయడం అనేది చూశాను, కాబట్టి మీరు ప్రత్యేకించి చదవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోద్ది అనమాట ఏ విధంగా ఇన్స్టాల్ చేయడం అనేది. సో ఇప్పుడు మీకు కనిపిస్తున్న సెటప్ బాక్స్ ఏదైతే ఉందో సో దీనికే మొత్తం ప్లగ్లు అన్నీ కూడా ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పవర్ కేబుల్ అనమాట. కాసేపు ఈ పవర్ కేబుల్ తీసైతే పక్కన పెడదాం. ఇక రెండవదిగా మనం ఇక్కడ చూస్తున్నవి ఏంటంటే ఇవేనండి సెన్సార్లు అండి. ఇది మన కార్కి అయితే ఫిక్స్ చేయాలన్నమాట. ప్రాపర్ వైర్ అయితే ఇచ్చారు, చాలా పెద్ద వైర్ అయితే ఇచ్చారు. మనం ఏం వైర్లు జాయింట్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక సెన్సార్ తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది డిస్ప్లే గురించి అండి. ఇదిగోండి, డిస్ప్లేకి సంబంధించినటువంటి వైర్ కూడా బ్యాక్ నుంచి ఫ్రంట్ వరకు రావాలి కదా, చాలా పొడవాటి వైర్ అయితే ఇచ్చారు. ఈ డిస్ప్లే ఏంటంటే మనకి మీటర్స్లో చూపిస్తుంది బ్యాక్ సైడ్ ఆబ్జెక్ట్ అనేది ఎంత దూరంలో ఉందనేది మనం కార్ రివర్స్ చేసేటప్పుడు. ఈ డిస్ప్లేలోనే మనకి బజర్ కూడా ఉంటుందండి, సౌండ్ అయితే వస్తుంది. డిస్ప్లేకి సంబంధించిన సాకెట్ అయితే యూనిక్గా ఉంటుందండి, 4 పిన్తో వస్తుంది. మనం సెటప్ బాక్స్లో దాన్ని ఎక్కడ ఫిక్స్ చేయాలో మనకి ఈజీగా అర్థమైపోద్ది, టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. ఫ్రెండ్స్, మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తాను. అదేంటంటే ఇటీవల కాలంలో చాలామందికి బుక్స్ చదవడం అయితే ఒక హాబీగా ఉండేదన్నమాట. బుక్స్ అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేది. అసలు బుక్స్ చదవడానికి వారికి టైం కూడా ఉండేదన్నమాట. రాత్రి పడుకునే ముందు ఒక బుక్ చదివి పడుకుంటేనే వారికి నిద్ర పట్టేటటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బుక్స్ చదవడానికి అసలు టైమే ఉండట్లేదు. సో మంచి మంచి బుక్స్ అనేవి మనల్ని మంచిగా మోటివేట్ చేస్తాయి, మనల్ని మంచిగా గైడ్ చేస్తాయి అన్నమాట. సో ఇటువంటి బుక్స్లో నేను కొన్ని బుక్స్ అయితే విన్నాను. సో బుక్స్ వినడం ఏంటి అనుకుంటున్నారా? కుకు ఎఫ్ఎం అని చెప్పేసి ఒక యాప్ అయితే ఉంటుందండి. వీరి దగ్గర అయితే ఆడియో బుక్ సమ్మరీ 10,000 గంటలకు పైగా ఉంటుందండి. వీరి దగ్గర చాలా మోటివేషన్ బుక్స్ ఉంటాయి, షేర్ మార్కెట్కి సంబంధించి, తర్వాత ఫైనాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించి, లేదంటే పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించి చాలా బుక్స్ అయితే ఆడియో బుక్స్ అయితే ఉంటాయండి. వాటిని మనం అంటే ఆడియోని డౌన్లోడ్ చేసి వినుకోవచ్చు. కుకు ఎఫ్ఎం యాప్లో సబ్స్క్రిప్షన్ తీసుకొని నేను ఆడియోని అయితే వింటున్నాను. ఈ కుకు ఎఫ్ఎం యాప్లో నాకు బాగా ఇన్స్పైర్ చేసినటువంటి బుక్ ఏంటంటే ఈగో ఈజ్ ద ఎనిమీ. మీలో ఉన్నటువంటి ఈగోనే మీకు శత్రువు అనేటటువంటి బుక్ అయితే చాలా బాగా అనిపించింది. నేను చదవబోయే బుక్ సమ్మరీ దేని గురించో తెలుసా? ఈగో ఇస్ ద ఎనిమీ. సో ఇంకా మనం ఆ బుక్ సమ్మరీ గురించి తెలుసుకుందాం. విన్నారు కదా ఫ్రెండ్స్, బుక్స్ అనేవి మన రీజనల్ లాంగ్వేజ్లోనే ఉంటాయండి. నేనైతే తెలుగులో విన్నాను. సో ఈగో ఏంటి, ఎనిమీ ఏంటి అని చెప్పేసి కదా మీ డౌట్. మనకున్న ఈగోతో చాలా ఇంపార్టెంట్ విషయాల్ని మనం ఇగ్నోర్ చేసేస్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా సరే ఒక క్రియేటర్ మంచి వీడియో చేసాడు అనుకోండి, చేస్తే మనం ఏం చేస్తామంటే అతని వీడియో ఎవరు చూస్తాడరా అని చెప్పేసి చూడడం. కానీ మనకు ఉపయోగపడేటటువంటి చాలా మంచి కంటెంట్ అయితే ఆ వీడియోలో ఉంటుంది. ఇలా ఏంటంటే ఇప్పుడు ఈ బుక్ చదివిన తర్వాత మనకి ఏమనిపించిందంటే ఇలాంటి ఈగోలన్నీ పక్కన పెట్టేసి మనం ఎలా జీవించాలనేది అయితే అర్థమైంది. కాబట్టి ఈగో ఈజీ ఎవర్ ఎనిమీ అనేది నా ఫేవరెట్ బుక్ అనమాట కుకు ఎఫ్ఎంలో. సో కుకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ కనుక తీసుకోవాలంటే సంవత్సరానికి 400 రూపాయలు ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఒక కోడ్ అయితే ఇస్తాను, కూపన్ కోడ్ నీలు 200 అని చెప్పేసి. ఆ కూపన్ కోడ్ని యూజ్ చేశారంటే 199కి సబ్స్క్రిప్షన్ అయితే మీకు వచ్చేస్తుంది అనమాట, కూపన్ కోడ్ ఎంటర్ చేశారంటే. కాబట్టి ఇప్పుడే డిస్క్రిప్షన్లో అలాగే టాప్ కామెంట్లో ఉన్నటువంటి కుకు ఎఫ్ఎం యాప్ని డౌన్లోడ్ చేసుకొని చాలా నాలెడ్జ్ని అయితే గెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఇక డ్రిల్లింగ్ మిషన్తో కారుకి సెన్సార్లు అయితే ఫిక్స్ చేయడానికి ఏ బిట్ కొనాలని టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. బిట్ కూడా ఆలే ఇచ్చారండి. దీంతో అయితే మనం కన్నం పెట్టేసి సెన్సార్లను అయితే పర్ఫెక్ట్గా ఫిక్స్ చేసేయచ్చు. దీన్ని హోల్ పెట్టడానికి ఉపయోగించే రంపము హోల్సా అని చెప్పేసి అంటారు అనమాట. డిస్ప్లే ఉన్న సెటప్ బాక్స్ ఫిక్స్ చేయడానికి 2-వే టేబుల్ కూడా వాళ్ళే ఇచ్చారండి. అదరైతే డ్రిల్లింగ్ మిషన్ ఉంది. ఒకవేళ మీద డ్రిల్లింగ్ మిషన్ లేకపోతే ఎవరైనా సరే మెకానిక్ దగ్గరికి వెళ్తే కన్నాలు పెట్టేస్తారనమాట. ఈ హోల్స్ తీసుకొని వెళ్ళారంటే దానికి తగ్గట్టు కన్నాలు అయితే పెట్టేస్తారు. నేను మెజర్మెంట్స్ టేప్తో కొలవను, మీరైతే కొలుసుకొని వేసుకోండి.
గైస్ ఎక్కడైతే పెట్టాను చూసారు కదా. మొత్తం 4 కన్నాలు అయితే పెట్టాను. ఫ్రెండ్స్, కార్కి రివర్స్ పార్కింగ్ సెన్సార్ ఫిక్స్ చేయాలంటే కార్ రివర్స్ గేర్ వేసేటప్పుడు ఏ లైట్ అయితే వెలుగుతుందో దాని వైరింగ్కి అయితే కనెక్షన్ ఇవ్వాలి. ఈ లైటింగ్ తాలూకు క్యాప్ ఏదైతే ఉందో ఈ క్యాప్ ఓపెన్ చేయాలంటే ఖచ్చితంగా బ్యాక్ డోర్ అయితే ఓపెన్ చేయాలి. బ్యాక్ డోర్ మామూలు లేగదు కదా, ఇది బ్యాక్ బూట్ ఓపెన్ అవ్వదు కదా, కాబట్టి బ్యాక్ డోర్ ఏ విధంగా ఓపెన్ చేయాలనేది ఈ వీడియోలో చూడండి. బ్యాక్ సీట్ తాలూకు బ్యాక్ రెస్ట్ యొక్క లాక్ ఓపెన్ చేసినట్టయితే అది ఫోల్డ్ అయిపోద్ది. బ్యాక్ డోర్ కనుక ఓపెన్ చేయాలంటే ఇక్కడో బోల్ట్, ఇక్కడో బోల్ట్, అక్కడో బోల్ట్, అక్కడో బోల్ట్, 4 బోల్ట్లు అయితే ఓపెన్ చేయాలి. 10mm బోల్ట్లు అండి ఇవి. నా దగ్గర ఉన్న ర్యాచెట్ రెంచ్ను ఉపయోగించి 4 మూలలు ఉన్న బోల్ట్లను అయితే విప్పడం జరిగిందండి. లోపల 4 బోల్ట్లు ఇప్పేసాం కాబట్టి క్యాప్ అయితే ఓపెన్ అయిపోద్దండి. ఇప్పుడు ఈ బ్యాక్ క్యాప్ అయితే ఓపెన్ అయిపోయింది, మీరు చూసారు కదా. ఇప్పుడు ఇంజిన్ తాలూకు క్యాప్ అయితే ఓపెన్ చేయాలండి. ఇంజిన్ క్యాప్ ఓపెన్ చేయాలంటే 3 బోల్ట్లు ఉంటాయన్నమాట. అవి జస్ట్ చేత్తో ఈడిపోతాయి, టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు, చేత్తో ఇప్పేయడమేనండి. ఇదిగోండి ఇంజిన్ క్యాప్ కూడా ఓపెన్ చేస్తానండి. ఓపెన్ చేసేసి తీసేసి కాసేపు పక్కన పెడదాం. బ్యాక్ ఉన్నటువంటి వైరింగ్కి ప్రొటెక్టివ్గా ఒక ప్లాస్టిక్ క్యాప్ అయితే ఉంటుందండి. దానికైతే 2 ప్లాస్టిక్ రివిట్స్ అయితే ఉంటాయి. అవి జస్ట్ ఓపెన్ చేసేస్తే క్యాప్ ఓపెన్ అయిపోద్ది. ఇది ఎందుకు ఓపెన్ చేశానన్నది వీడియోలో ముందు మీకే అర్థమవుద్ది. ఇప్పుడు సెన్సార్ ఫిట్టింగ్ దగ్గరికి వచ్చామండి. సెన్సార్కి వైర్లు అయితే ఉంటాయి కదా, ఆ వైర్ అయితే హోల్ నుంచి ముందు లోపలికి లాక్కోవాలి. లాక్కున్న తర్వాత అంతా మొత్తం వైర్ అంతా కూడా లాగేసిన తర్వాత సెన్సార్ అయితే జస్ట్ ఫిక్స్ చేసేయడమని చేత్తో గట్టిగా నొక్కేస్తే ఉండిపోద్దండి ఈ విధంగా. ఇదిగోండి ఫస్ట్ సెన్సార్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఏ సెన్సార్ ఎప్పుడు ఎక్కడ ఫిక్స్ చేసినా సరే పర్లేదండి, మన ఇచ్చిన వైరింగ్ కనెక్షన్ చూసుకుంటే చాలు. ఇప్పుడు సెకండ్ సెన్సార్ అయితే ఫిక్స్ చేస్తున్నాను. ఈ విధంగా 4 సెన్సార్లు కూడా బయటకు వైర్లు అయితే లాక్కోవాలన్నమాట. లోపల నుంచి మనకు చెయ్యి అయితే వెసులుబాటు ఉంటుంది. ఆ విధంగా లాక్కోవాలి. సెన్సార్లన్నీ కూడా చేత్తో గట్టికి ప్రెస్ చేస్తే సరిపోద్ది. వాటికి ఫెవిక్విక్లు గట్టి ఏమి వేయాల్సిన అవసరం అయితే లేదు. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 2 వైర్లు ఈజీగా లాగేశానండి. రైట్ సైడ్ ఉన్నటువంటి 2 వైర్లు ఏవైతేనో కాస్త కష్టమైంది, కాకపోయినా సరే లాగేశాను. మొత్తానికి లాగేసి మెయిన్ వైరింగ్ ఏదైతే ఉంటుందో సో ఆ మెయిన్ వైరింగ్కి అయితే నేను లింకప్ చేస్తాను అనమాట. ఆ మెయిన్ వైరింగ్ ఏదైతే ఉంటుందో రేడియేటర్కి తగలకుండా ఒక ప్లాస్టిక్ క్యాప్ అయితే ఉంటుంది అనమాట. రేడియేటర్కి ఆ మూలకి ఆ క్యాప్ మీదలలో అయితే మెయిన్ వైరింగ్ ఉంటుంది. అక్కడికి ఆ మెయిన్ వైరింగ్కి అయితే వీటిని కనెక్ట్ చేసేయండి, మీకు రేడియేటర్కి తగలదు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే టాటా నానోలో ఇంజిన్ వెనక్కి ఉంటుంది కాబట్టి ఇన్ని అవస్థలు అనమాట. ఇంకే కార్ అయినా సరే ఇంజిన్ వెనక్కి ఉండదు కాబట్టి మీకు ఇంత అవస్థ అయితే ఉండదు. ఈజీగా వైరింగ్ అయితే చేసేయొచ్చండి. ఇక్కడ ప్లాస్టిక్ క్యాప్ ఓపెన్ చేశాను కదా, రబ్బర్ బూట్లు ఉంటాయి కదా, రబ్బర్ బూట్లు కన్నాలు పెట్టేసి కింద నుంచి ఈ వైర్లు అనేవి పైకి లాగాలండి. ఇప్పుడు ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం 4 వైర్లు పైకి లాగేశానండి. ఇప్పుడు మొత్తం మనం క్యాప్స్ అయితే ఫిక్స్ చేసినప్పుడు ఎక్కడ తగలదనమాట ఈ వైరింగ్. ఇప్పుడు నానోలో బ్యాక్ లైట్ ఓపెన్ చేయాలంటే ఇదిగోండి ఇక్కడ 2 బోల్ట్లు ఉన్నాయి కదా, 10mm బోల్ట్లు. ఈ 2 ఓపెన్ చేసినట్టయితే లైట్ ఓపెన్ అయిపోద్దండి. లైట్ ఎందుకు ఓపెన్ చేయాలనేది మీ డౌట్. రివర్స్ గేర్ వేసేటప్పుడు ఇక్కడ లైట్ అయితే వెలుగుతూ ఉంది కదా, ఈ లైట్ తాలూకు వైరింగ్ మనకు కావాలండి. అందుకని చెప్పేసి మనం అటు సైడ్ అయితే వైర్లు దగ్గరగా ఉన్నాయి కాబట్టి మనం రైట్ సైడ్ ఓపెన్ చేసుకుంటున్నాము. ప్రతి కార్లో కూడా సేమ్ వైరింగ్ ఏనండి. రివర్స్ చేసేటప్పుడు ఏ బల్బ్ అయితే వెలుగుతుందో ఆ బల్బ్కి అయితే రెడ్ బ్లాక్ వైర్లు అయితే ఉంటాయన్నమాట. రెడ్ అనేది ఫేసు, సో బ్లాక్ అనేది గ్రౌండ్. సో రెడ్కి రెడ్ వైరు, బ్లాక్ వైర్ అయితే కనెక్షన్ ఇచ్చేస్తాము. నేను స్లీవ్ కట్ చేసినప్పుడు ఏం జరిగిందండి అంటే ఈ వైర్ అయితే 2 ముక్కలు అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి ఆ రెడ్ వైర్ ఏదైతే ఉందో ఫేసు, సో ఆ రెడ్ వైర్ని అయితే మరలా కనెక్ట్ చేసేస్తా ఉన్నాను. మన డివైస్కి పవర్ కనెక్ట్ చేసే విధంగా ఒక వైర్ అయితే వచ్చింది కదా రెడ్ బ్లాక్. ఆ రెడ్ బ్లాక్ అయితే ఈ లైట్ తాలూకు రెడ్ బ్లాక్ అయితే కలిపేయడమేనండి, సింపుల్. ఇదిగోండి కట్ అయిపోయినటువంటి రెడ్ వైర్ ఏదైతే ఉందో దానికి రెడ్ వైర్ కలిపేస్తా ఉన్నాను. ఆ బ్లాక్ వైర్ స్లీవ్ ఏదైతే జస్ట్ కట్ చేశానో సో ఆ బ్లాక్ వైర్కి అయితే బ్లాక్ వైర్ కలిపేస్తా ఉన్నాను. ఇంతేనండి, సింపుల్ వైరింగ్. క్లియర్గా చూశారు కదా, ప్రతి కార్లో సేమ్ ప్రొసీజర్ అనమాట. ఈ లైట్కి వచ్చినటువంటి రెడ్కి రెడ్, బ్లాక్ కలిపేస్తే వైరింగ్ అయిపోయినట్టే. లైట్లు మరలా ఎలా విప్పామో అలా యాజ్ టీజ్గా అయితే ఫిక్స్ చేసేస్తున్నానండి. ఇదిగోండి వైర్ అయితే బయట నుంచే లాగాల్సి వచ్చింది. ఎందుకనేసి అంటే సో ఇక్కడైతే మనకు లోపల ఇలా అందలేదు. ఇక్కడ దీనికి ఒక ప్లాస్టర్ అయితే వేసాను అనమాట, టేప్ అయితే వేసాను కట్ అయిపోకుండా. సెన్సార్లకు సంబంధించినటువంటి పిన్నులన్నీ కూడా సెటప్ బాక్స్లో ప్లగ్ ఇన్ చేస్తాను. అలాగే డిస్ప్లే తాలూకా ప్లగ్ ఇన్ కూడా చేశానండి. పవర్ సాకెట్ కూడా కనెక్షన్ ఇచ్చేసాను.
ఈ సెటప్ బాక్స్ ఫిక్స్ చేయడానికి కూడా 2-వే టేప్ ఇచ్చారు కదా, అక్కడైతే ఆ ప్లేస్లో అంటించాను చూసారు కదా. ఇదిగోండి వైరింగ్ కోసం ప్రొటెక్టివ్గా ఉండేటటువంటి క్యాప్ ఏదైతే ఉందో అది ఇందాక తీసాను కదా, మరలా ఫిక్స్ చేసేస్తున్నానండి. ఇలా ఇంజిన్ తాలూకు క్యాపు, అలాగే బ్యాక్ తీసినటువంటి క్యాపు, ఇవన్నీ కూడా ఫిక్స్ చేసాను. చేసిన తర్వాత మనకి డిస్ప్లే ఏదైతే ఉందో అది ఫ్రంట్ వరకు లాగేసానండి వైరింగ్. ఈ వైర్ లాగేటప్పుడు ఆల్రెడీ ఒక వైర్ అయితే వెనక నుంచి ముందుకు లాగబడింది, దాని అనుసంధానం చేస్తూ ఈ వైర్ అయితే లాగేయడం అనేది. కింద ఫ్లోర్ అనేది ఎక్కడి వరకు ఊడుతుందో చూసుకొని ఆ ప్రకారం అయితే లాగండి. బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్కి డిస్ప్లే వెళ్ళిపోయిన తర్వాత అయితే ఆ బీడింగ్ నీట్గా ఫిక్స్ చేస్తానండి. ఇదిగోండి ఫ్రంట్ ఉన్నటువంటి ఫ్లోర్ మ్యాట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసినట్టయితే పాత వైరింగ్ అయితే ఉంది. ఆ వైర్ల కింద నుంచి అయితే ఈ వైర్ కూడా లాగేశానండి. సైడ్ డోర్ బీడింగ్ నుంచి అయితే మొత్తానికి ఆ వైర్ లాగేసి ఇదిగోండి ఇక్కడైతే నేను ఫిక్స్ చేస్తున్నాను 2-వే టేప్తో. ఇదిగోండి దానికైతే 2-వే టేప్ ఇచ్చారు కదా, అదైతే ఇక్కడ ఫిక్స్ చేసేయచ్చు డిస్ప్లేని. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత అసలుగా అది ఇప్పుడు మొదలైందండి. సో ఈ రివర్స్ పార్కింగ్ సెన్సార్లు ఏవైతే ఉన్నాయో అవి నేను కార్కి అయితే ఫిక్స్ చేశాను. సో థంబ్నైల్ ఏదైతే చూసారో అది ఎంతవరకు నిజం అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అయితే అర్థమవుద్ది అనమాట. సెన్సార్లు ఏవైతే ఉన్నాయో సో ఇవి మనం కార్ రివర్స్ చేసేటప్పుడు మనకు ఉపయోగపడతాయి అనమాట. అంటే కార్ దగ్గరలో అంటే 1 మీటర్ 2 మీటర్ల దూరంలో కనుక ఏదైనా సరే ఆబ్జెక్ట్ ఉందంటే అది ఎంత దూరంలో ఉందనేది మనకైతే చెప్తుంది. డిస్ప్లే కూడా ఉంటుంది. అంతా చేశాను, ఎండలో రోజంతా కూడా కష్టపడ్డాను. సో కష్టపడిన తర్వాత నాకు జరిగినటువంటి ఫలితం ఏంటంటే ఇదైతే పని చేయట్లేదు ఆ డివైస్. సెన్సార్ ఫిక్స్ చేసేటప్పుడు ఏంటంటే మీకు కనిపిస్తుంది ఇక్కడ చూడండి, ఇక్కడ అప్ అని చెప్పేసి ఉంది కదా. సో ఈ అప్ అనేటటువంటిది పైకి ఉండాలి, పైకి ఉండి మీరు కరెక్ట్గా ప్లేస్ చేయాలన్నమాట. ఒకటో పాయింట్. రెండోది ఏంటంటే మీకు వచ్చినటువంటి వైర్ ఏదైతే ఉందో దాని మీద ABCDలు రాసి ఉండవు. అంటే ఇదిగోండి ABCD ఈ 4 సెన్సార్లు అయితే ఉన్నాయి కదా, దాని మీద ABCDలు రాసి ఉండవు. అవి ఎలా డిటెక్ట్ చేయాలో కూడా చెప్తాను చూడండి. సో డివైస్ ఏదైతే ఉందో ఈ డివైస్ మనం కనెక్ట్ చేస్తాం. ఫస్ట్ డివైస్కి అయితే పవర్ కనెక్షన్ ఇస్తాం. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సో దీనికి పవర్ రావట్లేదేమో అందుకని చెప్పేసి పని చేయట్లేదేమో అని మీకు డౌట్ రావచ్చు. అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఒక మోటార్ అయితే తీసుకొని వచ్చాను అనమాట. దీన్ని అయితే కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసిన తర్వాత పవర్ వస్తుందో లేదో మీకే తెలిసిపోద్ది. ఇది మీరు టెస్ట్ చేయడానికి కార్ సెల్ఫ్ చేయాల్సిన అవసరం లేదండి. సో ఇగ్నిషన్ అయితే ఆన్ చేయొచ్చు. ఆన్ చేసిన తర్వాత కార్ అయితే రివర్స్ గేర్ అయితే వేసి ఉంచాను నేను. రివర్స్ గేర్ వేసాను అనడానికి ఇదిగోండి. సో ఇక్కడ రివర్స్ గేర్ తాలూకు లైట్ అయితే వెలుగుతుంది కదా, అటువైపు కూడా లైట్ వెలుగుతుంది. సో ఈ లైట్కి అయితే నేను ఈ వైరింగ్ కనెక్షన్ అయితే ఇచ్చాను కదా, అది పని చేస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఇదిగోండి ఈ జంపర్ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి అయితే నేను ఈ పవర్ సాకెట్కి కనెక్షన్ ఇచ్చాను. సో కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మోటార్ ఉంది చూసారు కదా, ఓకేనా. సో మోటార్ అయితే తిరుగుతుంది, మనకి అందులో సందేహం అయితే లేదు. ఇక్కడ ఇది కూడా మీకు ఈ ఫ్యాన్ కూడా కనెక్షన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి సిస్టమ్ ఫ్యాన్ కూడా తిరుగుతుంది. 12 volts పవర్ అయితే వైర్ నుంచి వస్తుంది, మీకు ఇదే అంచనా, ఓకేనా. ఇప్పుడైతే మనం దీనికి ఈ పవర్ అయితే కనెక్ట్ చేద్దాం. సో కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏం రాసి ఉందంటే ఇదిగోండి ఇక్కడ డిస్ప్లే ఉంది కదా. సో డిస్ప్లేకి సంబంధించినటువంటి ఈ సాకెట్ ఏదైతే ఉందో, ఈ కేబుల్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఇన్సర్ట్ చేశాను. ఇదిగోండి ఇది డిస్ప్లే, ఇదైతే ఆన్ అవ్వాలన్నమాట. మనకైతే ఇది ఆన్ అవ్వలేదు, ఒకటో పాయింట్. రెండోది ఏంటంటే మనం దీంట్లో ఈ సెన్సార్ తాలూకా ప్లగ్స్ అయితే ఇన్సర్ట్ చేసాం కదా. ఇన్సర్ట్ చేసిన తర్వాత సెన్సార్ దగ్గరికి కనుక వెళ్ళాం అనుకోండి, బుజ్జమ్మ ఆ సెన్సార్ దగ్గరికి వెళ్ళు, అదిగోండి ఆ సెన్సార్ దగ్గరికి వెళ్తే బీప్ సౌండ్ అయితే రావాలన్నమాట దీని నుంచి. సో అది కూడా రావట్లేదు, కాబట్టి ఇదైతే పని చేయట్లేదు ఈ డివైస్. మొత్తం వైరింగ్ అంతా చేసిన తర్వాత అయితే తెలిసింది ఇది పని చేయట్లేదు అని చెప్పేసి. ఇది ఒకవేళ మీకు పని చేసింది అనుకోండి, ABCD స్లాట్లలో వైరింగ్ ఏ విధంగా ఫిక్స్ చేయడం అనేది ఇప్పుడు చెప్తాను. సెన్సార్లు ఫిక్స్ చేసి 4 వైర్లు లోపల లాగేశారు. ఏ సెన్సార్ తాలూకు వైర్ ఏదో మీకు తెలియదు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఏదో ఒక వైర్ తీసుకొని వచ్చి ఏ అనేటటువంటి స్లాట్లో ఫిక్స్ చేయండి. అప్పుడు మీకు బజర్ నుంచి బ్లింకింగ్ సౌండ్ వచ్చి ఏ సెన్సార్ దగ్గర మీకు బీప్ వస్తుందో ఒకసారి టెస్ట్ చేయండి. లెఫ్ట్ నుంచి రైట్ తీసుకున్నట్టయితే ఒకవేళ 3వ సెన్సార్ కనుక బ్లింక్ అయింది అనుకోండి, అది C అనమాట. ఆ ప్లగ్ తీసి Cలో పెడతారు. ఇలా 4 టెస్ట్ చేయండి, మీకు ఈజీగా అర్థమైపోద్ది వైరింగ్. దీన్ని మామూలుగా ఇలా వదిలేను కదా, ఇంకో వీడియో అయితే చేస్తాను. కరెక్ట్గా పనిచేసినటువంటి డివైస్ తీసుకొని వచ్చి ఒక వీడియో అయితే చేస్తాను. అప్పటి వరకు వెయిట్ చేసినా పర్లేదు, దీన్ని చూసి మీరు ఇన్స్టాల్ చేసుకున్నా సరే పర్లేదండి. సో నేను దాని రివ్యూస్ అయితే చూశాను, చాలా మందికి అయితే పనిచేసింది. సో వాళ్ళందరికీ పనిచేసింది కాబట్టి నేను మీకైతే దీన్ని రికమెండ్ చేస్తాను. కాకపోతే ఒక్క షరత్ అనమాట, అదేంటంటే మీరు ఏదైతే ఈ ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తారో ఆర్డర్ చేసిన 10 రోజుల లోపల అయితే ఇన్స్టాలేషన్ చేయండి.
ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత అది పనిచేస్తుంది లేదనేది మీకు సింపుల్గా చెప్తా అండి. ఈ బ్యాక్ లైట్ ఏదైతే ఉందో, సో ఈ బ్యాక్ లైట్కి అయితే మీరు కనెక్ట్ చేస్తారు కదా, రివర్స్ లైట్ ఏదైతే ఉందో, మనం కార్ రివర్స్ చేసేటప్పుడు అంటే ఇగ్నిషన్ ఆన్ చేసి కార్ రివర్స్ చేసేటప్పుడు ఈ లైట్ ఏదైతే ఉందో ఇది వెలుగుతుంది కదా. సో దీనికి వచ్చినటువంటి పాజిటివ్కి నెగిటివ్కి అయితే ఆ డివైస్ తాలూకా వైరింగ్ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసేసి దానికి డిస్ప్లే కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసి ఏదో ఒక సెన్సార్ కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత రివర్స్ గేర్ వేసినప్పుడు కదా ఈ లైట్ వెలుగుతుంది. సో రివర్స్ గేర్ వేస్తారు, వేసిన వెంటనే ఈ లైట్ వెలుగుతుంది. సో ఆ సెన్సార్ కూడా యాక్టివేట్ అవుద్ది, ఈ సెన్సార్ కూడా యాక్టివేట్ అవుద్ది అనమాట. యాక్టివేట్ అయినప్పుడు మీరు జస్ట్ ఇలా చేయి పెట్టి చూడండి, డివైస్ పనిచేస్తుందంటే ఉంచుకోండి, లేదు అనేసి అప్పుడు పూర్తి ఇన్స్టాలేషన్స్ అవన్నీ కూడా చేయండి, ఈ కన్నాలు పెట్టడాలు ఇవన్నీ, ఓకేనా. సో లేదు అనేసి అంటే ప్రోడక్ట్ అయితే బ్యాక్ చేసేయచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయొచ్చు. చాలామందికి అయితే పనిచేసింది. యూట్యూబ్లో కూడా చూసిన పని చేయనోడిని నేను ఒక్కడనే ఉన్నాను అనమాట. ఈ డివైస్ పని చేయకపోవడం నా ఒక్కడి దగ్గర జరిగింది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.